అంగన్వాడీలను మరోసారి చర్చలకు పిలిచింది ఏపీ ప్రభుత్వం. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో అంగన్వాడీలు కాసేపట్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే 2 సార్లు అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చించింది. అయితే గత చర్చలు విఫలమయ్యాయి. ఇవాల్టి చర్చల్లో అయినా పరిష్కారం లభిస్తుందని, ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందిస్తుందని అంగన్వాడీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు మీ అందరికీ కష్టాలు పట్టడం బాగా తెలుసు. మీరు బిడ్డలు కొనేటప్పుడు పడే కష్టాలు ఇంకా కష్టాలు కాబట్టి ఆ కష్టాలు ఉంటారు. వాళ్ళని కూడా మనం అందరం సమీకరించి ప్రత్యక్ష సామాన్యులైనటువంటి కాదు విరమణ కావాలని కోరుతూ ఉన్నారు. అధ్యక్షులు వేదిక మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అడిగి తెలుసుకుందాం. లీలా, అంగన్వాడీలు తమ న్యాయమైన పోరాటం కోసం తన న్యాయమైన సమస్యలను పరిష్కరించే దిశగా గత 32 రోజులుగా కూడా నిరావధకంగా సమ్మె కొనసాగిస్తూ వస్తున్నారు. వినూత్న రీతిలో వినూత్న రూపాల్లో వారికి కావాల్సినటువంటి ఏదైతే ఉందో కనీస వేతనం 26,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించాలంటూ కూడా ఇటు వినూత్న రీతిలో ప్రదర్శనలు అలాగే రీలే నిరాహార దీక్షలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే చూడొచ్చు, ఈ రోజు అంగన్వాడీ మహిళలందరూ ఈ రోజు ఒంటి కాళ్ళతో నిలబడి వారి నిరసన అయితే తెలియజేస్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ కూడా ఈ రోజు అంగన్వాడీలందరూ పెద్ద ఎత్తున ధర్నా చౌక్ లో ఒంటి కాళ్ళ మీద నిలబడి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు. అంతేకాదు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రభుత్వం అంగన్వాడీలని చర్చలకు కూడా పిలిపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో ఉన్నటువంటి చర్చలు ఏ రకంగా సానుకూలంగా స్పందిస్తారా అనే అంశం పైన కూడా మనతో మాట్లాడడానికి మనతో సుప్రజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఎలా చూడాలంటారు? ప్రభుత్వ వైఖరిని 32 రోజుల నుంచి చెల్లించలేదు. సో ఈ రోజు మిమ్మల్ని అయితే మాత్రం చర్చలకు పిలిపించారు. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఏంటి, స్పందించకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఈ రోజుకి 32వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా 106,000 మంది మొదటి రోజు ఎంత పట్టుదలగా దీక్షగా కూర్చున్నారో ఈ రోజు కూడా అంతే పట్టుదలగా దీక్షగా కూర్చున్నారు. 24 గంటల నిరాహార దీక్షలు ఇవాటికి 7వ రోజు. 24 గంటలు కార్యకర్తలు వస్తున్నారు, కూర్చుంటున్నాం. మా సమస్య పరిష్కారం అవ్వాలి అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈరోజు చర్చలకు పిలిచారు. మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే మా సమస్యల్ని సానుకూలంగా స్పందించండి, పరిష్కరించండి. పరిష్కరించని పక్షంలో రానున్న కాలంలో మా ఉద్యమాన్ని ఇంకా మేము ఉధృతం చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అయితే చూడొచ్చు, మరికొంతమంది నేతలు ఉన్నారు. చెప్పండి, అంటే యస్మాస్త్రాన్ని కూడా ప్రయోగించారు, అయినా కూడా ఎవరు కూడా అంగన్వాడీలు బెదరలేదు. మరోది ఏంటంటే ఇళ్ల దగ్గరికి కూడా వెళ్ళి నోటీసులు అంటించడం కూడా జరుగుతుంది. ఆ నోటీసులు అంటించినప్పటికీ కూడా ఆ నోటీసులకి కూడా అంగన్వాడీలు ఎవరు కూడా చెల్లించినటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు? అంగన్వాడీలకి గతంలోనే మాకు పోరాట శక్తి అనేది మాకు తెలుసు. నువ్వు ఈరోజు మెప్మా చట్టము ఆ చట్టము కింద అనేసి మమ్మల్ని బెదిరిస్తే మేము బెదిరేవాళ్ళం కాదు. నువ్వు మొదటి రోజే మీ మీద మా నమ్మకాలు పోయినాయి. అంగన్వాడీ టీచర్లు తాళాలు పగలగొట్టినప్పుడే మా గుండె పగలగొట్టేంత అన్యాయం చేశావు. ఈరోజు నువ్వు చట్టం తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ తీయేస్తున్నామంటే చెప్తే మేము ఊరుకునేది లేదు. రేపు నువ్వు జరగబోయే చర్చల్లో కూడా సానుకూలంగా స్పందించకుండా అంటే మేము ఎన్ని రోజులైనా ఈ సమ్మెను కొనసాగిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాము, అంగన్వాడీ వర్కర్లు ఈ రోజు సానుకూలంగా స్పందించి జీతాలు పెంచేంత వరకు మేము సమ్మె పోరాటం చేస్తాము. ఆ పక్షంలో నువ్వు జీతం పెంచకుండా ఏవో మాటలు మాట్లాడితే ఊరుకోము. ఇప్పుడు వస్తున్న 2 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి, నీ కథ తెలుస్తాము. అయితే చెప్పండి అమ్మా, ఈ రోజు మీరు చర్చలకు వెళ్తున్నారు, అసలు ఏంటి ప్రభుత్వాన్ని మీరు ఏమని డిమాండ్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఇంతకుముందు మంత్రుల కమిటీ 2 సార్లు, సిఎస్ గారు ఒకసారి, సంబంధిత అధికారులు కూడా చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా పదే వేతనాలు పెంచలేమన్నారు. కానీ జగనన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళందరికీ బటన్లు నొక్కాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి 106,000 మంది కూడా ఒక బటన్ నొక్కాలని చెప్పాము. అందుకు వాళ్ళు అంగీకరించలేదు. నేటికి 32 రోజులు చేరింది. ఎస్మా మాకు వర్తించదనేది మరి హైకోర్టుకు వేశారు. వర్తించాలని గవర్నమెంట్ వర్తించదనే విధంగా మరి హైకోర్టు జడ్జి గారు కూడా 10 రోజులు టైం అడిగారు. సమగ్ర రిపోర్ట్ కావాలని. ఆ సమగ్ర రిపోర్ట్లో మా వైపు నుండి చాలా సమాచారం ఉంది. గవర్నమెంట్ కానీ జడ్జి గారు కానీ
మరి 4.5 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా వేతనాలు పెంచక గౌరవ వేతనాలతో 45 సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేయిస్తున్నాయి. ఓవరాల్ అయితే మాత్రం అంగన్వాడీలు ఒకటే చెప్తున్నారు, ఫైనల్ గా మాత్రం ఇది లాస్ట్ డెడ్ లైన్ అని చెప్తున్నారు. ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి చర్చల్లో కనుక వాళ్ళకి సానుకూలంగా స్పందించని పక్షంలో మరింత ఉధృతం చేస్తాము. ఇప్పటి వరకు కూడా కేవలం అంగన్వాడీ అందరూ కూడా ధర్నా చౌక్ లో మాత్రమే వారి ఏవైతే ఉన్నారో నిరసనలు తెలుపుతున్నారు, ఒంటికాల మీద నుంచి ఉంటున్నారు. వినూత్నంగా వివిధ రూపాల్లో 32 రోజులుగా కూడా వారి ఆవేదన అయితే ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నారు. ఇప్పుడు కూడా చర్చలు ఇది 6వ సారి. ఇప్పుడు కూడా విఫలం అయితే మాత్రం మరింత ఉధృతం చేస్తాం. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఊహించలేడు. ఊహించని విధంగా అంగన్వాడీలు తిరుగుబాటు ఉంటుందని అయితే మాత్రం వీరంతా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీలో న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంగన్వాడీలు అందరూ కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్ లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.